వెల్కమ్ టు ఎంఎంటీవీ తెలుగు. ఇక్కడికి వచ్చేసినటువంటి విడిమిత్రులకు అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందరికీ నా యొక్క ధన్యవాదాలు. నా పేరు మధ్యగ రాజశేఖర్. నేను రామగిరి వైఎస్ఆర్సీపీ ఎంపీడీసీని. ఈరోజు ఈ మీడియా ముందుకు రావడం ముఖ్య కారణం ఏమిటంటే మొన్న అనగా 5వ తేదీ రోజున జరిగినటువంటి సమస్యను మీడియా వాళ్ళకి తెలియజేయాలని ఒకే ఒక ఉద్దేశంతో ఈరోజు రావడం జరిగింది. ఏమి విషయం అంటే గత 2011 నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా లేనప్పుడు కూడా జెండాకి ఫోటో వేసుకొని తిరిగినటువంటి వ్యక్తి ఒక పామిడి వీరా గారని కూడా ఈ యొక్క మీడియా పూర్వకంగా తెలియజేస్తున్నాం. ఎందుకు ఈ మాట అంటున్నామంటే పార్టీకి కష్టకాలంలో ఉన్నటువంటి వ్యక్తి ముఖ్యం. ఈరోజు పార్టీ వచ్చినప్పుడు వాళ్ళ యొక్క బాగోగుల కోసం వాళ్ళ యొక్క లాభాల కోసం వచ్చి ఆ రోజు నుంచి కష్టపడిన వ్యక్తులను ఈ రోజు గోవా కనిపిస్తున్నటువంటి మాట ఎంత మాత్రం అసమంజసమని కూడా ఈ యొక్క మీడియా వాళ్ళకు కూడా తెలియజేస్తున్నా. ఈ యొక్క విషయాన్ని కూడా గౌరవ మాజీ శాసనసభ్యులు వై వెంకటరామరెడ్డి అనే గారి కోసం రోడ్లపైన కూర్చొని రోడ్లలో కూడా ఉన్నటువంటి ఎప్పుడు ఆయన కోసమే నిరంతరము కృషి చేస్తూ ఆయన గెలుపు కోసమే నిరంతరము కృషి చేసినటువంటి వ్యక్తి పామిడి వీరా గారని కూడా నేను ఈ యొక్క మీడియా పూర్వకంగా తెలియజేస్తున్నా. ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఎప్పుడైనా కూడా ఒకే ఒక సందర్భాన్ని గుర్తు చేసుకోవాలి. ఉన్నటువంటి వ్యక్తులు ఈ రోజు కాలంలో ఎలా ఉన్నారంటే వాళ్ళ యొక్క భావాలు చూసుకోవడానికి ఉన్నటువంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు. కానీ అది కాదు విషయము. ప్రభుత్వాన్ని ఏర్పాటు కాకుండా ఉన్నప్పటి నుంచి కూడా ప్రభుత్వాన్ని నిర్వీర్యం చేసినప్పుడు కూడా ప్రభుత్వం కోసం ప్రభుత్వాన్ని ముందుకు తీసుకొని పోయడానికి ఎంతో మంది కష్టపడిన వ్యక్తుల్లో పామిడి వీరా గారు కూడా ఒక ముఖ్య వ్యక్తి అని కూడా నేను ఈ యొక్క మీడియా పూర్వకంగా తెలియజేస్తున్నా. అంతేకాకుండా నిన్న జరిగినటువంటి గుంటకల్లో కూడా చాలా మంది అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఒక మాట అన్నారు. ఏమని? వెన్నుపోటు పొడిచారు అని. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 11 సంవత్సరాల నుంచి 2011 నుంచి కష్టపడడం వెన్నుపోటు అంటారా? అలాగే ఈరోజు 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించాలనే వ్యక్తులు ఈ రోజు గెలిచిన తర్వాత వచ్చి పెత్తనం కట్టినటువంటి వ్యక్తులు వెన్నుపోటు అంటారా? నేను కూడా ఈ యొక్క మీడియా పూర్వకంగా తెలియజేస్తానా. అయ్యా ఒకసారి ఆలోచన చేయాలి ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా. మేము ఎందుకు ఈ మాట అంటున్నామంటే నిన్న గుంటకల్లో ఒక రంగనాయకులు అనే వ్యక్తి ఏమన్నా మాట్లాడాడంటే గోబ్యాక్ వీరా అని అంటామంట. ఎందుకంటావు నువ్వు గోబ్యాక్? నువ్వు 2011లో ఎక్కడున్నావు చెప్పు. 2019లో ఎక్కడున్నావు నువ్వు? 2014లో ఎక్కడున్నావు నువ్వు ప్రభుత్వం 2019లో ఏర్పడిన తర్వాత ఈ యొక్క పార్టీలోకి వచ్చి నువ్వు ఎక్కడ నీ యొక్క భావోద్వేగం కోసం నువ్వు వేరే రాష్ట్రాల్లో ఉండి ఈ రోజు నువ్వు ఈ యొక్క గుంటకల్లోకి వచ్చి 10 సంవత్సరాల లోపల అప్పుడే నువ్వు గోబ్యాక్ వీరా అనేంత వ్యక్తి అయిపోయినావా చెప్పు. అందరూ కలిసికట్టుగా పోవాలనే ఆలోచనతో మొన్న 5వ తేదీ కూడా మేము రావడం జరిగింది. వచ్చిన తర్వాత అక్కడికి గోబ్యాక్ వీరా అన్నారు. ఎందుకు అన్నారు ఆ మాట? నువ్వు అధిష్టానం నువ్వు ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. ఈ రోజు ప్రభుత్వం లేదు. మనం ఈ విషయాన్ని మనము ఆ టీడీపీ వాళ్ళపైన మనము పెత్తనం చేయాలి తప్ప మన పార్టీ మీద కాదు. ఒక్కసారి నైరతమ్మ కూడా గుర్తు చేసుకోవాలి ఈ విషయాన్ని. గత 2011 నుంచి కూడా వాళ్ళ నాన్నగారు వై వెంకటరామరెడ్డి అన్న గారు కూడా అందరినీ కలుపుకొని పోయే వ్యక్తి. అలాంటి విషయాన్ని పక్కన పెట్టి ఈ రోజు ఆమె వచ్చి ఆమె పెత్తనం ఏంటి ఈ కాన్స్టిట్యూన్సీలో? ఆమె ఎవరు అసలు? ఆమెకి ఏం హక్కు ఉంది ఇక్కడ మాట్లాడడానికి వచ్చి చెప్పండి. ఆమె ఇన్ఛార్జా ఏమైనాను? ఆమె ఇన్ఛార్జా? ఆమె ఒక వై వెంకటరామరెడ్డి గారి కూతురు మాత్రమే. ఆమె ఉంటే ఆమె పెత్తనం వాళ్ళు ఇంట్లో చూసుకోమను, కాన్స్టిట్యూన్సీలో కాదు. ఆయన పెద్ద ఆయన ఉన్నారు. ఆయన వచ్చి ఆయన సమస్యలో ఇక్కడ ఏదైనా ప్రోగ్రామ్ జరగాలి. కానీ ఆయన ఎవరు అసలు చేయడానికి? నువ్వు స్కాన్ చేస్తావా జనాల్ని? ఎవరు మాట్లాడితే వాళ్ళు స్కాన్ చేస్తానంటావు. ఏం స్కాన్ చేస్తావా నువ్వు? ఎంతమంది చంపిస్తావు నువ్వు స్కాన్ చేసి? పార్టీని నడిపించే వ్యక్తులు కావాలి కానీ స్కాన్ చేసే వాళ్ళు కాదు ఇక్కడ కావాల్సింది. ఇది బీసీఎస్సీ కాన్స్టిట్యూన్సీ. ఇది ఈ కాన్స్టిట్యూన్సీలో స్కాన్ చేసే వాళ్ళు కాదు. ప్రజలకు సేవ చేసే నాయకులు కావాలి. ప్రజలకి ఎండుగా ఉండి నడిచే నాయకులు కావాలి కాన్స్టిట్యూన్సీలో. అలాంటి వాళ్ళని ముందుగా నడిపిస్తాం తప్ప ఇలాంటి స్కాన్ చేసే వాళ్ళని, కొట్టే వాళ్ళని, తిట్టే వాళ్ళని ఎప్పుడు కూడా క్షమించడానికి కూడా ఈ యొక్క మీడియా పూర్వకంగా తెలియజేస్తున్నా.